సార్ నమస్తే సార్. మరి ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ఉంది రాష్ట్రంలో ప్రతి చోట కూడా. ఏంటి సార్ దీనివల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటారు? ఇది రెవెన్యూ సదస్సులు అనేది ఇవాళ ప్రజలకు చాలా అవసరం అండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో భూ ఆక్రమణలు, దోపిడీలు విపరీతంగా జరిగాయి. దాని మీద ప్రజలంతా కూడా దానికి పరిష్కారం ఎలాగని ఆలోచిస్తున్న టైంలో పబ్లిక్ ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి అనుగుణంగా చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చాలా మంచి ఆలోచన చేశారు. ఇది చాలా విపరీతమైన ఆక్రమణలు జరిగాయండి గత 5 ఏళ్లలో. ఈ ఆక్రమణలన్నిటికీ కూడా పరిష్కారం లభించే దిశగా ఇవాళ రెవెన్యూ సదస్సులు పెట్టడం అనేది ఒక ఆహ్వానించదగ్గ కార్యక్రమం కింద ఇవాళ పబ్లిక్ అంతా కూడా భావిస్తూ ఉన్నారు. చాలా మంచి జరుగుతుందండి పబ్లిక్కి దీనివల్ల. సార్ అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు నిర్వహించారు. నిన్న చూస్తే నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్లో కానీ ఎయిడెడ్ స్కూల్స్లో కానీ పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఈరోజు గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. వీటి వల్ల ప్రజలు ఎంతవరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, అసలు ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయంటారు ప్రజలకి? అసలు ఇటువంటి కార్యక్రమాలు మరి చేయటం మంచిదే కదండి. ఇప్పుడు ప్రజా సమస్యలని తెలుసుకోవటానికి ప్రజల వద్దకే పాలన అనే పాలసీ విధానాన్ని పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ గ్రామ సభలు కానీ, లేదంటే ఇవాళ రెవెన్యూ సదస్సులు కానీ, లేదంటే లోకేష్ గారు పెట్టిన ఈ బడి పిల్లలకి పేరెంట్స్ మీటింగ్స్ కానీ, ఇవన్నీ కూడా పబ్లిక్లోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకుని దాన్ని పరిష్కారం చేయాలన్న ఒక కృతనిశ్చయంతో ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని మరి చాలా ఆహ్వానించదగ్గ కార్యక్రమాల కిందే మేము భావిస్తాం. సార్ ముఖ్యంగా గతంలోనూ కూడా స్పందన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం కలెక్టర్ కానీ అలాగే మండల ఆఫీసులకు వినతులు స్వీకరించారు. అప్పుడే చాలా సమస్యలు మేము పరిష్కరించాం. దానికి పేరు మార్చి ఈరోజు వీళ్ళు గ్రామ రెవెన్యూ సమస్యలు అని చెప్పేసి సదస్సులు అని చెప్పి పెడతా ఉన్నారని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు గతంలో 5 ఏళ్లలోనూ కూడా స్పందన కార్యక్రమంలో పెట్టిన అర్జీలకి స్పందనే తక్కువగా ఉండేదండి. ఇప్పుడు ఈరోజు ఒక ప్రజలకి ఒక రకమైన ఒక నమ్మకం, ఒక భరోసా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, లోకేష్ గారన్నా ఒక నమ్మకం, ఒక భరోసా. దాంతో ఇవాళ సమస్యల కోసమని వచ్చేవాళ్ళు వేల సంఖ్యలో ఉంటున్నారు ఇవాళ ఈ గ్రామ సభలకి. ఉదాహరణకి మన పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు పెట్టారు. దానికి ఇమీడియట్గా నేను 1-2 నెలలు తిరగకుండానే ఆ గ్రామాలకి ఒక 10 లక్షలు 20 లక్షలు రోడ్లు మంజూరయ్యాయి. మరి అది ప్రజలు చూస్తున్నారు కదండి. దానికి ఇమీడియట్ రెస్పాన్స్ అలా ఉండాలి. కానీ స్పందన అనే కార్యక్రమం పెడితే దానికి స్పందన కావాలి తప్ప స్పందనలో అర్జీ తీసుకుని దాన్ని పక్కన పడేసి చేసిన విధానం అయితే గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు అలా కాదు. ఇమీడియట్గా ఏదైతే గ్రామ సభల్లో అర్జీలు వచ్చినాయో, సమస్యలు వచ్చినాయో వాటిని పరిష్కారం దిశగానే ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెట్టి 45 రోజుల్లో ఆ సమస్యకు పరిష్కారం ఇస్తామని చెప్పేసి చెప్పడం అది గొప్ప విషయం. అది మామూలు విషయం కాదు. చాలా గట్స్ ఉండాలండి. ఇవాళ రెవెన్యూ సమస్యలు అనేవి లీగల్గా లింక్ అయి ఉంటాయి. అలాగే ఇంకా చాలా రకాల సమస్యలు ఉంటాయి. అటువంటి సమస్యలు 45 రోజులు మేము పరిష్కరిస్తామని చెప్పేసి ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రకటించారంటే చాలా గొప్ప విషయం. ఆ దిశగా అడుగులు వేస్తారంటారా? ఖచ్చితంగానే ఏదైతే సమస్యలు ఉన్నా ఆ సమస్యలను కూడా అధిగమించి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుందంటారు? 100% జరుగుద్ది. 100% జరుగుద్ది. ఏంటి సార్ అసలు కూటమి ప్రభుత్వం 6 నెలలు కావస్తూ ఉంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం పూర్తిగా కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చేసింది అని చెప్పేసి ఆయన ఆరోపణలు, హామీలన్నీ కూడా గాలికి వదిలేశారనే ఒక ప్రచారం కానీ, ఏంటి సార్ దీని అంతటిని ఎలా చూస్తారు? ఆయన మాటలు, ఆయన కలబాట్లు పలుకుతూ ఉంటాడండి. నిద్దట్లో లేచి పక్కన ఏదో మాట్లాడుతూ ఉంటాడు. 6 నెలలకు ఏదో ఎరిపోతే ఇప్పుడు ఏదైతే ప్రకటించారో వాటిలో చాలా మటుకు ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. 6 నెలల్లో ఏమైపోతాయండి? కొల్లబెట్టేసి ఉన్న రాష్ట్రాన్ని దాన్ని అంతటినీ కవర్ చేసుకుంటూ మళ్ళీ పైకి తీసుకున్నటువంటి చిన్న విషయం కాదు అది. ఈరోజు అది నెమ్మదిగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే 6 నెలలకి చక్కటి కార్యక్రమాలు చేశారు. ఇవాళ ఉచిత గ్యాస్ ఇవ్వటం కానీ, అలాగే ఈ రేపు రాబోయే రోజుల్లో ఈ ఆర్టీసీ మహిళలకు ఇవ్వటం కానీ ఇది కూడా త్వరలో చేస్తారు. అనేక కార్యక్రమాలు ఈ పెన్షన్లో అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేశారు. ఆదివారం వస్తే 1వ తారీఖు ముందు రోజునే ఇచ్చేస్తున్నారు. 1000 రూపాయలు పెంచారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా 200 నుంచి 2000 చేసింది ఆయన. అలాంటి 2000 నుంచి 3000 చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే 3000 నుంచి 4000కి ఒక రోజులని చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు చేస్తారో ఎవరు చేయరని ఇవాళ పబ్లిక్ తెలిసిపోయిందండి. అంచేత రాబోయే రోజుల్లో ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయితే కానీ కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. అంటే 2029లో మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కానీ, రేపు జనవరి 3వ వారం నుంచి కూడా ప్రజల్లోకి వస్తాను, పూర్తి స్థాయి ప్రజల్లోనే ఉంటాను,
కూటమి చేస్తున్న అన్యాయం మొత్తాన్ని కూడా ప్రజల్లోని ఎండగడతానని చెప్పేసి ఆయన మాట్లాడడం కానీ ఎలా చూస్తారండి? ఆయన అసెంబ్లీకి వస్తే కొన్ని విషయాలు తెలిసేవి, అసెంబ్లీకి రావడు. ఇప్పుడు ఏదో పకటికల్లాగా అంటున్నాడు. రేపు జనవరి పండగ తర్వాత ప్రజల్లోకి వస్తాడు కదా, అప్పటికి ఆయన అసలు విషయాలన్నీ తెలుస్తాయి. అప్పుడు నిజంగా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఆయనకు కూడా తెలుస్తాయి. ఇక మళ్ళీ మనం రాము, ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిపాలన అనేది నా వల్ల కాదు, ఒక్క ఛాన్స్ అన్నారు, ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చారు, నాకు ఈ ఒకటే ఛాన్స్ అన్న విషయం ఈ వెళ్ళిన తర్వాత, పండగ వెళ్ళిన తర్వాత వచ్చే ఆయన తిరుగుతాడు కదా, అప్పుడు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.